అజయ్, సార్ సో మార్గాన్లో మంచి పేరు తెచ్చుకున్నావు ఆర్టిస్ట్గా. బట్ ఇందులో ఆల్ ఆఫ్ సడన్ హీరోగా ఎంట్రీ ఇచ్చావు. ఏంటి ఆ ట్రాన్స్ఫర్మేషన్, అది ఎలా? యాక్చువల్గా సార్ ఇప్పుడు ఈ టైంలో ఆ, ఒక కొత్త హీరో వచ్చేది అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ ఈ టైం ఫ్రేమ్లో. ఎందుకంటే దట్స్ హ్యూజ్ కాంపిటీషన్ అండ్ మంచి మంచి టాలెంట్స్. అందరూ మంచి ఫిలిమ్స్ ఇచ్చేటప్పుడు మనం కూడా మంచి ఫిలిమ్స్ మనం రావాలి. కానీ మనం యాక్సెప్ట్ చేసే జోన్లో పొజిషన్లో మనం లేదు, యాక్సెప్ట్ చేసే పొజిషన్లో మనం లేదు. సో ఒక కమర్షియల్గా మనం ఒక 10 ఫైట్లు 10 డాన్స్ చేస్తే ఎవరు చూడరు. సో దానికి ఒక స్టెప్పింగ్ ఫౌండేషన్గా ఎనీ టైం ఎనీ ప్లేస్ మంచి మంచి స్క్రిప్ట్స్ చేశారు. సో అలా వచ్చిన స్క్రిప్టే మార్గన్ వచ్చిన నాకు ఒక హీరోగా రోల్ లేకపోయినా ఒక ప్రామినెంట్గా ఒక క్యారెక్టర్ కానీ రోల్ దాన్ని కూడా వెరీ వెల్గా రిసీవ్ చేశారు ఆడియన్స్. సో ఇది కూడా హీరో అని అనను, ఒక లీడ్ ఆర్టిస్ట్గా నేను చేశాను. ఒక లీడ్ యాక్టర్గా నా రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేశాను తప్ప ఒక హీరో అని నేను అనను. ఎందుకంటే ఈ మూవీలో కూడా స్క్రిప్ట్ కానీ ఇంపార్టెన్స్ వచ్చి భయంకరం. యాక్చువల్గా ఇద్దరు హీరోసే ఈ ఫిలింలో, నేను ధనుష. హీరోయిన్ నన్ను కాదు, ఎందుకంటే ఈక్వల్ స్పేస్, ఈక్వల్ ఎమోషన్స్, ఈక్వల్ ఫీలింగ్స్. టిపికల్గా వచ్చి ఒక చిన్న లేయర్గా వచ్చి పోతారు కదా హీరోయిన్స్, అలా ఈ ఫిలింలో లేదు. ఈక్వల్గా ఒక స్పేస్. అండ్ ఇది వచ్చి ఒక కొత్త జానర్ కూడా నాకు. ఎందుకంటే ఫస్ట్ వచ్చి ఒక సీరియస్గా జానర్, ఇలాంటి ఒక జానర్ వచ్చి ఆ ఫిలింలో నా క్యారెక్టర్ కూడా ఒక రేర్ క్యారెక్టరే. ఓకే, ఇట్స్ నాట్ వెరీ కామన్ టు ఫైండ్ సచ్ ఎ క్యారెక్టర్. 1 in 1000, 1 in lakh అలా ఉంటారు. కానీ ఇది వచ్చి ఒక బాయ్ నెక్స్ట్ డోర్, అందరు రిలేట్ చేయే ఒక క్యారెక్టరు. సో ఇలాంటి ఒక విషయాన్ని చేయడానికి ఇట్ వాజ్ మచ్ మోర్ ఈజీ ఫర్ మీ. అండ్ రిలేటబిలిటీ డజంట్ మీన్ ఇట్స్ గుడ్. రిలేటబిలిటీని, ఎంటర్టైన్మెంట్ని ప్రాపర్గా బ్లెండ్ చేసి ఒక స్క్రిప్ట్గా ఇది ఉంది. అలాంటి ఒక విషయం ఉండవాలనే దీన్ని చూస్ చేసి. సో మార్గాన్లో ఆ క్యారెక్టర్ చేయటం అనేది ఈ సినిమాకి నీకు ఎంతవరకు హెల్ప్ అయింది? ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది సార్. ఇప్పుడు నా ఈ ఫిల్మ్ నేను ఇఫ్ ఐ డిడ్ దిస్ ఫిల్మ్ ఫస్ట్, ఐ డోంట్ థింక్ మెనీ పీపుల్ హావ్ సీన్ ఇట్. ఎందుకంటే అజయ్ దేశన్ అనే వాళ్ళు ఎవరని తెలియదు. ఇప్పుడు కూడా నాట్ మెనీ పీపుల్ నో మీ. ఓకే, ఒక లాంచ్ ప్యాడ్గా ఈ ఫిల్మ్ ఉంటుంది అని ఒక నమ్మకం ఉంది, ఒక అవుట్రైట్ లీడ్గా ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది 10 ఫిల్మ్ మేకర్స్కి. ఓకే, వీడు వచ్చి బూకే అని ఫిల్మ్ చేస్తాడు, మార్గన్ అని ఫిల్మ్ చేస్తాడు. మార్గన్ గేమ్ మీ వెరీ ప్రామినెంట్ లైమ్ లైట్. ఎందుకంటే ఒక హీరోకి ఒక రికగ్నిషన్ వచ్చింది అని అది ఒక జనరల్గా హ్యాపెనింగ్ ఒక విషయం. కానీ ఒక క్యారెక్టర్గా నాకు ఒక రికగ్నిషన్ వచ్చింది, ఐ గాట్. అది వచ్చి ఇట్స్ వెరీ రేర్. అండ్ దానివల్లనే ఇలాంటి ఒక ఆపర్చునిటీ నాకు వచ్చింది. అండ్ దానివల్లనే ఐ థింక్ ఇట్ విల్ రీచ్ అ బిట్ మోర్ దాన్ వాట్ వుడ్ హావ్ డన్ ఇనిషియలీ.